ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ నియమాలు పాటించాలన్నారు స్టేట్ రవాణా శాఖ కమిషనర్ సందీప్ కుమార్ సత్తా. నాగోల్లో జరిగిన 26వ జాతీయ భద్రతా వారోత్సవాల ముగింపు సభలో పాల్గొన్న ఆయన రోడ్డు సేఫ్టీపై సూచనలు చేశారు. డ్రైవింగ్ లో జాగ్రత్తలు పాటించి ప్రమాదాలు నివారించాలని కోరారు. చాలా సంతోషం. ఈనాడు జాతీయ సోదరులారా, నేను మిమ్మల్ని ఉద్దేశించి ఒక 2-3 విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. కానీ బాధాకరం ఏంటంటే ఫీలింగ్ ప్రతి ఒక్కరిలో ఉంది. దయచేసి మిత్రులారా, అది కాదు. కూలి యాక్సిడెంట్ భయంకరమైన కారణం లేకపోతే కాదు. స్పీడ్ ఆఫ్ సెకండ్, చిన్న విషయాలతో యాక్సిడెంట్ జరుగుతుంది. చిన్నవి స్పీడ్ ఆఫ్ సెకండ్, స్పీడ్ ఆఫ్ సెకండ్ కానివ్వండి, లేకుంటే ఎవరైనా కానివ్వండి. అంటే ఎందుకు అంటున్నానంటే ఈ మాట, నేను ఒక గ్రూప్లో డ్రైవర్స్ను అడ్రస్ చేస్తుంటే కదా, కొంతమంది డ్రైవర్లు ఉన్నారు. రోడ్డుపై ఇతర వాహనదారులను గౌరవిస్తాను. నేను ట్రాఫిక్ సిస్టమ్ కానీ, ట్రాఫిక్ సిగ్నలింగ్ కానీ, అది కూడా రోడ్ సేఫ్టీ మీద ఒక ఇంపార్టెంట్ భాగం ఉంటుంది. అది కూడా మన డిపార్ట్మెంట్, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళిద్దరూ డైరెక్షన్లో కూడా కొన్ని ఇంపోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా మనం అందరూ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ టైప్ చేసినటువంటి నియమావళి ఉన్నాయి, దాన్ని పాటించాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా ఏదో బండి మనం డ్రైవ్ చేస్తున్నాం, దాన్ని స్పీడ్ లిమిట్లో డ్రైవ్ చేయాలి. అదేవిధంగా మన సీట్ బెల్ట్ వేసుకోవాలి. ఈ రెండు మనం చర్యలు తీసుకుంటే తప్పనిసరిగా చాలా యాక్సిడెంట్ తగ్గించడానికి అవసరం ఉంది. లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాన్ని మనం సేవ్ చేయాల్సిన అవసరం ఉంది. మన చర్యల వల్ల లైఫ్ పోకూడదు, అది మన ఉద్దేశం. ఆ డైరెక్షన్లో మనమందరూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సిబ్బంది అందరూ ఆ డైరెక్షన్లో మనం చర్యలు తీసుకుంటున్నారు. మనం మ్యాక్సిమం అవగాహన క్రియేట్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈ కార్యక్రమం డిస్కర్తో కూడా మాట్లాడడం జరుగుతాయి. సేఫ్టీకి సంబంధించిన ఏదో మనం చేయాల్సింది ఉంది. తప్పనిసరిగా అందరూ దాంట్లో సహకరించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ యాజమాన్యంతో కూడా ఒక మీటింగ్ పెట్టడం జరుగుతుంది. వాళ్ళని కూడా దీని గురించి అవగాహన పెంచాల్సి వస్తుంది.